ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే అంటే తెలియని వాళ్ళ గురించి ఇది చెప్తున్నాను. నాకు కూడా తెలీదనుకో. ఓకే. హ్మ్. ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే అంటే ఇప్పుడు ఒక కథని ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్‌లో ఆ క్యారెక్టర్ తన కథని ఆడియన్స్‌కి డైరెక్ట్‌గా చెప్పే ప్రాసెస్‌ని ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ అంటారు. సో, ఈ ప్రాసెస్‌లో మనం మోస్ట్‌లీ లీడ్ క్యారెక్టర్ తన కథని తను చెప్పుకుంటారు. బ్యాక్ వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. మోస్ట్‌లీ 'గౌతమ్ మీనన్' గారి మూవీస్‌లో ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ అన్నది మెథడ్ యూజ్ అవును. చేస్తూ మెథడ్ ఉంటారు. యూజ్ చేస్తారు. అంటే ఇది ఎలాంటి మెథడ్ అంటే ఆ స్టోరీ ఎవరైతే నరేట్ చేస్తున్నారో హీరో తన కథను తను చెప్తూ ఉంటాడు ఆడియన్స్‌కి డైరెక్ట్‌గానే. ఆ ప్రాసెస్‌లో మనకి హీరో ఏం ఫీల్ అవుతున్నాడు? హీరో ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి? ఎలాంటి భావోద్వేగాలకు గురవుతున్నాడు? ఒక పర్సన్ చూసినప్పుడు తనెలా ఫీల్ అవుతున్నాడు? డైరెక్ట్‌గా ఆడియన్స్‌కి చెప్తారు. ఈ ప్రాసెస్‌లో మనకి హీరోకి ఏం తెలుస్తదో ఆడియన్స్‌కి కూడా అదే తెలుస్తది. హీరో ఏం చూస్తాడో ఆడియన్స్ కూడా అదే చూస్తారు. హీరోకి హీరో ఏం వింటాడో ఆడియన్స్ కూడా అదే వింటారు. సో, ఇది ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే. బట్ 'ఘర్షణ' ఈస్ నాట్ ఎ కంప్లీట్‌లీ ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే. కరెక్ట్. ఎందుకు అంటే హీరోయిన్ ఇంట్రో సాంగ్ ఉంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఇంట్రో హ్మ్. సాంగ్ హీరో చూడలేదు. అయినా సరే మనకు చూపిస్తారు. అవును. అండ్ ఒక దగ్గర తన ఫ్రెండ్ శ్రీకాంత్ గన్స్ స్వాప్ చేస్తాడు అవును. మార్చేసి. అది కూడా హీరోకి తెలీదు. తెలీదు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్‌లో శ్రీకాంత్ రివీల్ చేస్తాడు. ఇలా గన్స్ నేనే ఆ! మార్చేసాను అని ఆ! చెప్పి. సో, అది తెలియకుండానే మనకి ముందు చూపించేస్తారు. సో, ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లేలో ఇలాగా హీరోకి తెలియని విషయం ఆడియన్స్‌కి తెలీదసల. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 'గౌతమ్ మీనన్' గారు తీసిన మిగతా సినిమాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఈస్ ఎ పర్ఫెక్ట్ ఫస్ట్ పర్సన్ నరేటివ్ స్క్రీన్ ప్లే. హీరో అండ్ హీరోయిన్‌కి యాక్సిడెంట్ అయ్యాక హీరో హాస్పిటల్ నుంచి హీరోయిన్‌తో ఫోన్‌లో మాట్లాడతాడు. ఇక్కడ హీరోయిన్‌కి సెపరేట్‌గా షాట్స్ ఉండవు. హీరో హీరోయిన్‌ని చూడలేడు కాబట్టి మనకు కూడా చూపించరు. హీరోయిన్ మాటలు మాత్రం వింటున్నాడు కాబట్టి మనము అదే మాటలు వింటాం. హీరో షాక్ అయితే మనం కూడా షాక్ అవుతాం. కంప్లీట్‌గా హీరో క్యారెక్టర్‌తో మాత్రమే మనం ట్రావెల్ అవుతాం. సో, 'ఘర్షణ' ఈస్ నాట్ కంప్లీట్‌లీ ఏ ఫస్ట్ పర్సన్ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే. బట్ స్లైట్‌లీ హి యూజ్డ్ దట్ మెథడ్.